హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1163. ఈరోజు డేట్ 12th January 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు బోల్ట్ బ్రాండ్కి సంబంధించిన ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ ఉంది. రెగ్యులర్గా 1499 దాకా ఉంటుంది. ఈరోజు 799 రూపీస్కి అవైలబుల్గా ఉంది. నియర్లీ 50% లూట్లో అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి రాబోతున్నాయి. 2 రోజులోపే పట్టండి. భారీ లూట్ డీల్స్ అనేవి రాబోతున్నాయి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ సేల్స్లో. కొంచెం ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి February 1st గ్లోబల్గా అలాగే ప్యారలల్గా మన ఇండియాలో కూడా శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది కదా. సో వీటికి సంబంధించిన ఇమేజెస్ అనేవి ఈరోజు అఫీషియల్వి బయటకు వచ్చినాయి. ఇది అఫీషియల్ రెండర్స్ అనమాట. సో చూడటానికి సేమ్ ఇంత ముందులాగే ఉంటుంది, S22 సిరీస్ లాగే ఉంటుంది. కాకపోతే కెమెరా బంప్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట. అండ్ ఆబ్వియస్గా దీంట్లో కూడా 3 ఫోన్లు ఉంటాయి. S23, S23 ప్లస్ S23 అల్ట్రా. వీటితో పాటు కొన్ని ఒక ఇయర్ ఫోన్స్ అలాగే వాచెస్ ఇలాంటివి కూడా లాంచ్ అయితే అవుతాయి. అండ్ మన ఇండియాలో ప్రీ బుకింగ్స్ కూడా ముందే ఓపెన్ చేశారు. ఈసారి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు. సో ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 5,000 రూపాయల వరకు వోచర్స్ ఏమో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ ఆఫర్స్ ఇలాంటి కొన్ని గిఫ్ట్లు ఇలాంటివి కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళు ప్రీ బుకింగ్ చేసుకోండి. సో మీకు కొన్ని స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్, గిఫ్ట్లు ఇలాంటివి కూడా చాలా వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు January 16న మన ఇండియాలో ఒప్పో A78 మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ అనేది లీక్ అయిపోయింది. ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్ అనమాట. LCD స్క్రీన్తో రాబోతుంది. అలాగే మీకు డైమండ్స్ది 700 5G ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ అండ్ 33 వాట్స్ ఏమో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ అనేది రాబోతుంది. ఎంత లేదన్నా 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈరోజు నేను మీకు ఒక PC బిల్డ్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ వెరీ సూన్ రేపు ఎల్లుంట్లో మన ఛానల్లో అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీకు ఒక వీడియో వస్తుంది. అదొక స్మార్ట్ ఫోన్ గివ్ అవే వీడియో అనమాట. ఆ గివ్ అవేకి సంబంధించిన రూల్స్ ఇవన్నీ నేను ఒక చిన్న వీడియో చేశాను. ఆ వీడియో షార్ట్ వీడియో లాగా చేశాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ఫాలో అవ్వట్లేదో వాళ్ళు అర్జెంటుగా ఫాలో అయిపోండి. రేపు ఎల్లుంట్లో రాబోతున్న ఏదైతే ఇన్స్టాగ్రామ్ గివ్ అవేకి సంబంధించిన వీడియో ఉందో దానికోసం వెయిట్ చేయండి. మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ని గివ్ అవే లాగా ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్కి సంబంధించిన సేల్స్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్లిప్కార్ట్ సేల్స్ మనకి 14వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతాయి. ప్లస్ మెంబర్స్కి 14, నాన్ ప్లస్ మెంబర్స్కి 15. ప్లస్ మెంబర్షిప్ ఒకవేళ మీరు ముందుగానే కొనుక్కోవాలనుకుంటే వీళ్ళు ప్లస్ మెంబర్షిప్ కోసం కూడా కొన్ని కూపన్స్ని అంటే కాయిన్స్ని యూజ్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు. అది ఆల్రెడీ నేను పోస్ట్ చేసినట్టున్నాను. లింక్ వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ సేల్లో ముఖ్యంగా అట్రాక్టివ్గా ఉండే 3 ఫోన్స్ ఏంటంటే, నేను మీకు ఆల్రెడీ 2 చెప్పాను. iPhone 14 మీకు అండర్ 60,000 రూపీస్ బడ్జెట్లోకి రావచ్చు. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేలాగే ఉంది. రెండోది నథింగ్ ఫోన్ కూడా మీకు 23-24 వేల కంటే తక్కువగానే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ డీల్ అవుతుందన్నమాట. అండ్ మూడోది ఇంకొక సూపర్ ఫ్లాగ్షిప్ కెమెరా ఫోన్స్ అండ్ కెమెరాకి కింగ్స్ Pixel 7 సిరీస్. సో వీటికి సంబంధించిన డిస్కౌంట్ కూడా భారీగా రాబోతుంది. అండ్ వెరీ రీసెంట్గా లాంచ్ అయిన ఈ Pixel 7 సిరీస్ మీద మీకు హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ సేల్ ఖచ్చితంగా సూపర్గా ఉండబోతుంది. సో అందుకని కొంచెం యాక్టివ్గా ఉండండి. ప్లస్ మెంబర్స్ అయితే 14వ తారీఖు లూట్ చేయండి, నాన్ ప్లస్ మెంబర్స్ అయితే 15వ తారీఖు లూట్ చేయండి. కానీ ముఖ్యంగా మీరు డీల్స్ ఛానల్లో ఫాలో అవుతుండండి. అప్పుడే మీకు కొంచెం ఎర్లీగా లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ 4 రోజులు మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండండి. భారీ లూట్స్ అనేవి రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి జియో నుంచి. జియో వాళ్ళు జియో 5Gని అఫీషియల్గా మన ఇండియాలో గవర్నమెంట్ అండ్ అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటికి 100 రోజులు అయిందనమాట. ఈ 100 రోజుల్లో జియో వాళ్ళు ఎన్ని సిటీస్ని కవర్ చేశారో తెలుసా? 100 సిటీస్ కంటే ఎక్కువగానే కవర్ చేశారు. 101 అఫీషియల్ డేటా ప్రకారం అయితే. అండ్ ఇంకొంచెం ఎక్కువగా కూడా ఉండొచ్చు. కానీ ఎయిర్టెల్ వాళ్ళు కవర్ చేసిన సిటీస్ అయినా తెలుసా? జస్ట్ 30 అనమాట. సో వీళ్ళైతే కొంచెం డిప్లాయ్మెంట్ కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు 5Gని జియో వాళ్ళు వెన్ కంపేర్డ్ విత్ ఎయిర్టెల్ అనమాట. కొంచెం ఎక్స్పాన్షన్ కూడా ఫాస్ట్గానే అవుతుంది. సో కాకపోతే మేజర్గా సిటీస్కి అయితే ప్రజెంట్గా కవర్ చేస్తున్నారు. అండ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సిటీస్ని వీళ్ళు కవర్ చేస్తూనే ఉన్నారు. వెయిట్ చేయండి. జియో అయితే కొంచెం స్పీడ్గానే
ఎక్స్పాన్షన్ అయితే చేస్తుంది 5Gని. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్ అంటే ఐఫోన్ 15 సిరీస్లో ఫిజికల్ బటన్స్ అనేవి ఉండవట, కొత్తగా వచ్చిన న్యూస్ ప్రకారం తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ప్రో మోడల్స్లో మాత్రమే, బేస్ మోడల్ అంటే 14 లాగా 15లో మీకు ఉండదు. 15 Pro 15 Pro Max వీటిలో ప్రో మోడల్స్లో మాత్రమే ఫిజికల్ బటన్స్ అనేవి ఉండవు. ఇవి కెపాసిటివ్ టచ్ బటన్స్ లాగా ఉంటాయి అనమాట సైడ్కి, అంటే ప్రెజర్ సెన్సిటివ్ బటన్స్ అనమాట అవి. సో అలాంటి బటన్స్ని తీసుకురాబోతున్నారు వీళ్ళు. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళైతే మీకు కెపాసిటివ్ టచ్ గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో దాని మీద బేస్ చేసుకొని తీసుకురాబోతున్న మీకు టచ్ బటన్స్ అనేవి రాబోతున్నాయి. ప్రో మోడల్స్లో మాత్రమే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వాళ్ళు వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో OnePlus NORD CE3ని లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ ఇమేజ్ అనేది ఈరోజు లీక్ అయిపోయింది. లీక్ అయిపోయిన ప్రకారం చూసుకుంటే ఇది యాక్చువల్గా రియల్మీలో ఉన్న రియల్మీ 10 Pro మొబైల్ని కొంచెం అటు ఇటు చేసి లాంచ్ చేయబోతున్న స్మార్ట్ ఫోన్ అనమాట. సో దీంట్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో LCD స్క్రీన్ ఉంటుంది, అండ్ మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ 108+2+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో కొంచెం అటు ఇటు చేసిన మిక్సర్ అనమాట ఇది. సో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి ఆడియో రికార్డర్కి సంబంధించిన అప్లికేషన్ని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ హ్యాపీ సంక్రాంతి ముందుగానే అందరికీ. సంక్రాంతి సెలవులని ఎంజాయ్ చేయండి. సో బాగా పండగ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.